హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు మంచి లడ్డు చేసి చూపిస్తానండి. చూసారా, రాగి లడ్డు అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనిలో. ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. లేడీస్ 40 క్రాస్ అయిన తర్వాత ఖచ్చితంగా రోజుకు ఒక లడ్డు తినాలండి. చూసారా, ఇప్పుడు దీని ప్రిపరేషన్ మనం వీడియోలో చూసేద్దాం. ఇలా రాగులు తీసుకోవాలండి. రాగి పిండి కాదు, రాగులు చక్కగా మనం కడిగి గాలిచ్చేసుకొని పెట్టుకున్నవి ఇవి. నీట్గా క్లీన్ చేసినవి. నేను ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు ఆల్మండ్స్, హాఫ్ కప్పు క్యాషూ నట్స్ తీసుకున్నాను. ఆ కప్పుతో 2 కప్స్ మాత్రం రాగులు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని అన్నీ కడిగి నీట్గా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనం చక్కగా దోరగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. నీట్గా వేయించుకుంటే ఏంటంటే మనకి పాప్కార్న్ ఉంటాయి కదండి, అలా వేగుతాయి. అంటే అలా పైకి ఏం రావు, బట్ ఏంటంటే బోల్ వచ్చేస్తుంది ఆ గింజలో. అంతవరకు వేయించుకోవాలి చక్కగా. లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకున్నప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా చక్కగా చెప్పాను కదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. పిల్లలకి ఇటువంటివన్నీ పెడితే వాళ్ళు కొంచెం బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, హెల్తీగా ఉంటారండి. బయట కొనుక్కొచ్చే వాటికన్నా కూడా మనం ఇలా ఇంట్లో ప్రతిదీ ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగుంటుందండి హెల్తీగా. చూసారు, ఇప్పుడు అవి వేగిపోయినాయి కదా. ఇలా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇవన్నీ కలిపి కూడా వేయించకూడదండి. ఇలా సపరేట్గానే వేయించుకోవాలి. ఈ రాగులు వేయించిన తర్వాత ఇప్పుడు మనం పల్లీలు కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీరు గమనించే ఉంటారు, మనం పల్లీ పట్టికి కానీ దేనికైనా కూడా వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే గింజ లోపల వరకు వేగిపోయి ఆ టేస్టే చాలా బాగుంటుందండి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇలా వేగిపోయాయి కదండి ఇవి కూడా. వీటిని కూడా మనము ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా సపరేట్ చేసి చల్లారే వరకు వెయిట్ చేయాలి కాబట్టి పక్కన పెట్టేసేసుకొని, ఇప్పుడు మనము ఆల్మండ్స్ వేయించుకుందాం. ఇవి కూడా చిట్లినట్టు అవుతుందండి, మీరు గమనించండి. అది కొంచెం చిట్లినట్టు అయితే మనకి పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే అండి. మరి హై ఫ్లేమ్లో పెట్టొద్దు వీటిని కూడా. చూసారా, అన్నీ ఆల్మండ్స్ అన్నీ కూడా అలా క్రాక్ వచ్చినట్టు అవుతాయి, అంటే వేగిపోయినాయి అని. మంచిగా దూరగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు క్యాషూ నట్స్. ఇవన్నీ మనం బయట కొనుక్కుంటే చాలా ఖర్చు అవుతుందండి. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది, హైజీనిక్గా చేసుకుంటాం, నీట్గా చేసుకుంటాం కాబట్టి మనకి ఎటువంటి భయం అనేది ఉండదండి. పిల్లలకి పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా పెడితే చాలా బాగుంటుంది స్నాక్కి. పెద్దవాళ్ళమైనా మనం కూడా తీసుకోవచ్చండి. రోజు ఒకటి తినటం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ చల్లారుతున్నాయి కదా. ఇప్పుడు నేను బెల్లం కూడా తీసుకున్నానండి. రాగులు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత బెల్లం తీసుకోవాలండి. నేను ఆ కప్పుతో 2 కప్స్ తీసుకున్నాను. 2 కప్స్ బెల్లం తీసుకున్నాను. ఇక మనం చూడాల్సిన పనే ఉండదండి స్వీట్‌కి. కొంచెం తక్కువ తినేవాళ్ళైతే వేసుకోవచ్చు. వేసుకున్న అంత బాగుండదండి. ఇలా బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకుందాం. పాకం కూడా మరీ థిక్‌గా రావద్దండి. తీగ పాకం వస్తే సరిపోతుంది. మొత్తం కరిగిపోయే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఈ కరిగేలోపు ఇది చల్లారిపోయినాయి కదండీ. వీటిని మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఫస్ట్ రాగులు మిక్సీ వేసేసుకుందాం. చూసారా, చక్కగా పౌడర్ అయిపోయింది కదండీ. ఈ పౌడర్ కూడా మరీ పేస్ట్ లాగా అవ్వదండి, మీరు గమనించండి. కొంచెం బరకగా ఉన్నట్టుగా ఉంటుంది. దాని తర్వాత మనం ఈ పల్లీలు కూడా మొత్తం పొట్టు తీయండి, లేదు అంటే తీయకపోయినా పర్వాలేదండి. ఇలా వేసుకొని వీటిని కూడా ఇప్పుడు క్యాషూ నట్స్‌ని, పల్లీలని కచ్చా పచ్చాగా వేసుకోవాలండి. ఏంటంటే మనం తినేటప్పుడు ఆ పప్పులు తగిలితే బావుంటుంది టేస్ట్. చూసారా, అలా బరకగా వేసుకుంటే, కొంచెం కచ్చా పచ్చాగా వేసుకుంటే, అంటే ముక్కలు ముక్కలుగా ఉంటే మనం లడ్డూలో మనకు క్రిస్పీగా తగులుతూ ఉంటాయండి. చాలా బావుంటుంది తినేటప్పుడు. ఆల్మండ్స్ కూడా అలానేనండి. చూస్తే ఇప్పుడు ఒకసారి పాకం చూసేసుకుందాం. కొంచెం తీగ పాకం వస్తే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఎందుకంటే మనం బయట పెట్టుకున్న 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయి. దీనిలో కొంచెం ఇలాచి దంచి వేసుకుందాం. చూసారా, మన పాకం వచ్చేసిందండి. ఇప్పుడు పిండి తిప్పుకుంటూ వేయాలండి. ఉండలు కట్టకుండా ఉంటుంది. అలా తిప్పుతూ వేస్తే కొంచెం కొంచెం వేసుకోవాలి. కంగారేం లేదు. తీగ పాకం కాబట్టి వెంటనే గట్టిగా ఏం అవ్వదండి. దానికేం వర్రీ అవ్వాల్సింది లేదు. చక్కగా స్లోగా ఇలా పోస్తూ మొత్తం మిక్స్ అయ్యేట్టుగా తిప్పుకోవాలండి.
ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినప్పుడు మనం ఏది చేసినా కూడా అది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. హర్రీ బర్రీగా, హడావిడిగా చేయొద్దండి దయచేసి. కుకింగ్ చేసేటప్పుడు మీరు ఇంట్రెస్ట్ తోటి చేస్తే ఎలాంటి వాళ్ళు చేసినా కూడా టేస్ట్ ఎక్సలెంట్‌గా ఉంటుందండి. చూసారా మొత్తం అలా మనం పట్టుకున్నటువంటి పిండిలన్నీ కూడా రాగి పిండి, డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం కలిపేటట్టుగా కలుపుకుంటే ఉండలు లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటున్నాం. దీనిలోనే మొత్తం మిక్స్ అవ్వాలి కాబట్టి అన్నీ కలిపేసేసుకోవాలి. ఇలా తిప్పుతూ ఉంటే ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేయొద్దు. స్టవ్ సిమ్‌లోనే పెట్టుకొని ఇలా వేసుకొని మొత్తం తిప్పేసేసుకోవాలండి. అసలు ఇది కలుపుతుంటేనే ఆ ఫ్లేవర్ అరోమా సూపర్ అండి. భలే స్మెల్లు చాలా బావుంటుంది. డ్రై ఫ్రూట్స్, ఇలాచీ, రాగి రోస్ట్ చేసాం గదా! చూసారుగా ఫైనల్‌గా అయిపోయింది గదా! ఇప్పుడు కొంచెము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం తిప్పేసేసుకోవాలండి. బాండీకి అంటుకోకుండా కనిపిస్తుంటుంది మనకి. అప్పుడు పర్ఫెక్ట్‌గా అయిపోయినట్టే అండి. మన రాగి లడ్డు. ఇలా చేసుకున్నారంటే మీరు 1 మంత్ మీరు బయట పెట్టుకున్నా గూడా స్టోర్ ఉంటుందండి. అస్సలు పాడవదు. స్మెల్ అనేది రాదు. దీని పైన నేను కొంచెము ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేశానండి. ఎండు కొబ్బరి పొడి. పచ్చిది కాదండి. అది గూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. చూసారా ఇప్పుడు బాండీ మొత్తం వదిలేసింది గదండీ! ఇప్పుడు మనము ఇలా ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పటి వరకు స్టవ్ సిమ్‌లో పెట్టుకొనే ఉండాలండి. ఇది ఇప్పుడు మనం వేరే ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసేద్దాం. చూసారా? చల్లారిపోయిందిగా. చల్లారిపోయే వరకు వెయిట్ చేయాలండి. వేడి వేడి చేయాల్సిన అవసరం లేదు. ఇలా చల్లారిన తర్వాత చక్కగా కొంచెము నెయ్యి రాసేసుకొని మనం కావాల్సిన సైజులో ఉండలు ఇలా చేసేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తాయండి. చూసారా ఎంత బావున్నాయో? మన రాగి లడ్డు రెడీ అయిపోయిందండి. చూసారా మనకు కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయండి. మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక బౌల్ తీసుకొని స్టోర్ చేసేసుకుంటే 1 మంత్ వరకు ఉంటాయండి. రాగి పిండిలో మామూలుగా పిండి బట్టి దానిలో బెల్లం వేసి తొక్కి చేసేసుకుంటే అది 1, 2 డేస్‌కే ఉంటుందండి. మీరు కూడా ఇలానే ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.